ఇక తెలంగాణలో చేసిన సర్వే అన్ని రాష్ట్రాలకు ఆదర్శం. ఇక్కడ ఇక్కడి కులగణనపై దేశవ్యాప్తంగా మొదలైన చర్చ. బీసీలకు 42% రిజర్వేషన్లపై వెనుకడుగు లేదు. అవసరమైతే న్యాయ పోరాటం కూడా వెనుకాడం. ఇక ధన్కర్ రాజీనామాను ఆమోదించిన రాష్ట్రపతి. ప్రకటించిన హోంమంత్రిత్వ శాఖ అనారోగ్య కారణాలతో సోమవారం రాత్రి ఉపరాష్ట్రపతికి పదవికి ధన్కర్ రాజీనామా. జగదీప్ ఆయురారోగ్యాలతో ఉండాలని మోదీ ఆకాంక్ష. ధన్కర్ రాజీనామా ఊహించని పరిణామమని కాంగ్రెస్ వ్యాఖ్య. ఇక రెండో రోజు గందరగోళమే. పార్లమెంటు ఉభయ సభలు నేటికి వాయిదా. ఎస్ఐఆర్కు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేసిన ప్రతిపక్ష సభ్యులు. స్పీకర్ డిప్యూటీ చైర్మన్ నచ్చజెప్పే ప్రయత్నం చేసిన వినని ఎంపీలు. ఇక 20 నెలలుగా కేసీఆర్ కిట్ ఇవ్వకపోవడం దుర్మార్గం. కేసీఆర్కు మంచి పేరు వస్తుందనే ఉక్రోషంతోనే రేవంత్ సర్కార్ ఆ కిట్లను ఇవ్వడం లేదు. కేసీఆర్పై ఉన్న ద్వేషం, కోపమే ఇందుకు కారణం. తన పుట్టినరోజు సందర్భంగా మాజీ మంత్రి కేటీఆర్ గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం నిర్వహణ. అందులో భాగంగా తల్లి బిడ్డలు కేసీఆర్ కిట్ల పంపిణీ. తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల. కేవలం 30,649 మంది అభ్యర్థులు ఉత్తీర్ణత. 33.9% మేర ఉత్తీర్ణత. జూన్ 18 నుంచి 30 వరకు పరీక్షల నిర్వహణ. పరీక్షలకు 137,429 మంది అభ్యర్థులు హాజరు. ఇక సంక్షేమ ఫలాలు పేదలకు అందాలి. పథకాల అమలులో కలెక్టర్లు కీలకంగా వ్యవహరించాలి. హాస్టళ్లలో తనిఖీలు నిర్వహించాలి. వారంలో ఒక్కరోజు వసతి గృహంలో బస చేయాలి. హాస్టళ్లలో మౌలిక వసతులు కల్పించాలి. విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టాలి. భూభారతి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు ఇసుక కొరత రానియద్దు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లకు మంత్రుల ఆదేశం. ఇక విషాదం నింపిన బోనాల పండుగ. ఫ్రిడ్జ్లో పెట్టిన మటన్ కూర తిని ఒకరు మృతి. 7గురికి తీవ్ర అస్వస్థత. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు. వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటనట. ఇక ఈ ఫ్రిడ్జ్లో పెట్టిన కూర తిని చనిపోయారంట ఒకరు. మరి అది 2 డేస్ అయిందో మరి 1 డే అయిందో కానీ దానిలో పెడితే మొత్తం బ్యాక్టీరియా ఫంగస్ ఫామ్ అవుతుంది. అట్లా తింటే చనిపోయే దారికి తీస్తుంది. అట్లా ఒకరు చనిపోయారంట. ఇక ఈ దౌర్జన్యాలకు అంతే లేదా? ప్రెస్టేజ్ వైష్ణవి గ్రూపులకు కట్టడి చేసే వారు ఈ ప్రభుత్వంలో లేరా? నల్లవాగు కిలోమీటర్న్నర పొడవు 30 అడుగుల వెడల్పుతో ఉండేది. మొత్తం పూర్తి చేసి ప్లాట్లుగా మార్చి అక్రమ రియల్ ఎస్టేట్ వ్యాపారం. మర్రివానికుంట 2 ఎకరాలు యథేచ్ఛగా కబ్జా చేసేశారు. మర్రివానికుంట నుండి జల్పల్ చెరువుకు వెళ్లే నల్లవాగును పూర్తి చేశారు. పార్కులు, రోడ్లు, ప్రజా ఉపయోగ స్థలాలను సైతం కబ్జా. గేటెడ్ కమ్యూనిటీ విల్లాల నిర్మాణం అంటూ ఊదరగొట్టారు. ఈ అవినీతి అక్రమాలపై బడంగ్పేట్ కమిషనర్ నోటీసులు పంపిస్తే బెదిరింపులు. హైడ్రా రంగనాథ్ బడంగ్పేట్ మున్సిపల్ ప్రత్యేక కమిషనర్ చోద్యం చూస్తున్నారా? మున్సిపల్ శాఖ మంత్రి సీఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించాలి. ఇక టీకేఆర్ కళాశాల ఫీజుల దోపిడీ. ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలలకు ప్రభుత్వం నిర్ధారించిన వార్షిక ట్యూషన్ ఫీజు 39,000. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులకు పూర్తి ఫీజు 39,000 ప్రభుత్వమే చెల్లిస్తుంది. బీసీ, ఓసీ వర్గాల విద్యార్థులకు ప్రభుత్వం 14,900 మాత్రమే రీఎంబర్స్మెంట్ చేస్తుంది. బీసీ, ఓసీ విద్యార్థులు కళాశాలలకు చెల్లించాల్సిన వ్యత్యాసం 24,100 మాత్రమే. టీకేఆర్ కళాశాల యాజమాన్య నిబంధనలకు విరుద్ధంగా ప్రతి విద్యార్థి నుంచి 36,100 వసూలు చేస్తున్నాయట. దీనివల్ల విద్యార్థులపై కళాశాల అదనంగా 12,000 రూపాయలకు పైగా భారం మోపుతోంది. దీనికి తోడు ఆలస్య రుసుము కింద మరో 500 వసూలు చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తున్న కళాశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు తల్లిదండ్రుల డిమాండ్. ఈ కాలేజీ ఫీజులు రోజుకు పెరుగుతూ ఉన్నాయి. అది ఇప్పుడు సంవత్సరం పెరుగుతూ ఉంటే దానిలో భాగంగానే మళ్ళా ఈ రీఎంబర్స్మెంట్గా ఎంతైతే ప్రభుత్వం ఇస్తుందో దానికి చెల్లించాల్సింది కాకుండా ఇంకెక్కువ ఏదైతే ఫీజు ఉంటుందో వీళ్ళు డిసైడ్ చేసిన ఫీజు దానికంటే ఎక్కువ వసూలు చేస్తూ ఉన్నారట. మళ్ళీ ఎక్కువ ఏది ఆలస్య రుసుముతో అంటే లేట్ ఫీజుతోని 500 రూపాయలు కూడా వసూలు చేస్తూ ఉన్నారట. ఇది ఆదాబ్ హైదరాబాద్లో ఉన్న హైలైట్స్. ఇక ఈనాడులో చూసుకుందాం ఒకసారి. అభిశంసనే చిచ్చురేపిందా? ధన్కర్ రాజీనామా వ్యవహారంలో అనేక ప్రశ్నలు. 2027లో పదవి విరమణ చేస్తానన్న కొద్ది రోజుల్లోనే నిష్క్రమణ. సోమవారం బీఏసీ సమావేశానికి హాజరు కాని నడ్డా, రిజిజు. అంతకుముందు వరుస పరిణామాలు. బలవంతపు రాజీనామా అన్న కాంగ్రెస్. ఇక 200 కోట్లు మహాలక్ష్మి పథకం సరికొత్త రికార్డు. ఆర్టీసీ 0 టికెట్ల జారీలో కీలక మైలురాయి. ఆడబిడ్డలకు అభినందనలు సీఎం రేవంత్ రెడ్డి. మహిళలకు 6,671 కోట్ల ఆదా.
ఇక బీసీ బిల్లుకు పార్లమెంట్లోనూ మద్దతు ఇవ్వాలి, అందుకోసం ఢిల్లీ వెళ్తున్నాం. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుకు దళితులు బీసీలంటే చిన్న చూపు, ఆయన పంపిన లీగల్ నోటీస్కు భయపడే వ్యక్తిని కాదు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. ఇక పట్టణీకరణతో ముప్పు ప్రమాదం బారిన దేశంలోని 300 జనాభా, హైదరాబాద్ బెంగళూరుల పైన తీవ్ర ప్రభావం, ప్రపంచ బ్యాంకు నివేదిక వెల్లడి. ఇక ఇవి ఈనాటిలో ఉన్న హైలైట్స్. ఇక వెలుగులో చూద్దాం. ఇక బిల్లుల ఆమోదానికి గడువు పెట్టొచ్చా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం నోటీసులు, వారంలోగా అభిప్రాయం తెలియజేయాలని ఆదేశం, విచారణ ఈ నెల 29కి వాయిదా. ఇక బీసీ రిజర్వేషన్లపై బీఆర్ఎస్ బీజేపీ తలోదారి, బీసీ బిల్లులను 9వ షెడ్యూల్లో చేర్పించాల్సిందే అంటున్న బీఆర్ఎస్ నేతలు, కుదరదని తేల్చి చెబుతున్న బీజేపీ లీడర్లు. ఇక బీఆర్ఎస్ది ఒక వాదన అయితే బీజేపీది ఒక వాదన, వాళ్ళ దారి అయితే వీళ్ళ దారి అన్నమాట. ఇక సాగర్ నిండక ముందే శ్రీశైలంకు చిల్లు, వచ్చిన వరద వచ్చినట్లే సీమకు తరలిస్తున్న ఏపీ. పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు ఇప్పటికే 50 టీఎంసీలకు పైగా తరలింపు. అధికారికంగా పోతిరెడ్డిపాడు ద్వారా రోజుకు 20,000 క్యూసెక్కులు, అనధికారికంగా తరలిస్తున్నది 80,000 క్యూసెక్కులకు పైనే. వారం నుంచి శ్రీశైల డ్యాంకు సగటున 1,00,000 క్యూసెక్ల ఇన్ఫ్లో. తెలంగాణ లిఫ్టుల ద్వారా తరలించింది 4.5 టీఎంసీలే. ఏపీ దోపిడీపై చోద్యం చూస్తున్న కేఆర్ఎంబి. ఇక నేటి నుంచి ఇంగ్లాండ్తో ఇండియా 4వ టెస్టు. కీలక ఆటగాళ్ల గాయాలతో డీలా పడ్డ టీమిండియా ఇంగ్లాండ్ గడ్డపై అత్యంత కఠిన పరీక్షకు సిద్ధమైంది. 5 టెస్టుల సిరీస్లో భాగంగా బుధవారం మొదలయ్యే 4 మ్యాచ్లో ఫుల్ కాన్ఫిడెన్స్తో ఉన్న ఆతిథ్య ఇంగ్లీష్ టీంను ఢీకొట్టనుంది. ఇక గురుకులాల్లో ఫుడ్పై మానిటరింగ్ కమిటీలు మండల స్థాయిలో ఏర్పాటు, కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ ప్రతి నెల సిఎస్కు రిపోర్టు ఇవ్వాలని ఆదేశాలు. కుక్లకు సైతం వంటలపై ఎన్ఐఎస్ ఆధ్వర్యంలో ట్రైనింగ్, విద్యార్థులకు క్వాలిటీ ఫుడ్ అందించడంపై సర్కారు స్పెషల్ ఫోకస్. ఇక సినిమా షూటింగ్ ఉంది, విచారణకు రాలేను, ఈడీకి సినీ నటుడు రానా సమాచారం. బెట్టింగ్ యాప్స్ కేసులో రానా ఎంక్వైరీ, షెడ్యూల్ చేంజ్, మళ్ళీ ఎప్పుడు రావాలో చెప్తామన్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. 30న ప్రకాష్ రాజు విచారణ. ఇక రష్యా ఆయిల్ కొంటే మీ ఆర్థిక వ్యవస్థను కూలగొడతాం, అమెరికా సెనేటర్ గ్రాహం హెచ్చరిక. భారత్, చైనా, బ్రెజిల్పై 100% ట్యాక్స్ తప్పదని వార్నింగ్. ఇక ఎయిర్ ఇండియా విమానంలో మంటలు, ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యాక ఘటన, ఆటోమేటిక్గా షట్ డౌన్ అయిన పవర్ యూనిట్, సురక్షితంగా కిందికి దిగిన ప్రయాణికులు. ఇక ఇవి వెలుగులో ఉన్న హైలైట్స్. ఇక దిశలో చూద్దాం. ఇక బెలీజ్, ఉజ్బెకిస్తాన్లో వైద్య కోర్సులు చేయొద్దు, 4 వర్సిటీల పేర్లను వెల్లడిస్తూ యూజీఎంఈబీ హెచ్చరిక. అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలు తీసుకోవద్దని సూచన. అక్కడి విద్యార్థుల విద్యా ప్రమాణాలు మన దేశ స్టాండర్డ్స్కు సరిపోవని వెల్లడి. వివరాలు వెల్లడించిన మెడికల్ కమిషన్. విద్యార్థులు జాగ్రత్తలు పాటించాలన్న ఎన్ఎంసీ. ఇక ప్రాణం తీసిన చికెన్ బోటి, ఫుడ్ పాయిజన్తో 8 మంది అస్వస్థత, ఒక ఆసుపత్రిలో చికిత్స, వనస్థలిపురంలో విషాదం. ఇక నేడు ఢిల్లీకి సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం బట్టి, మంత్రులు, ఆఫీసర్లు సైతం. బీసీ రిజర్వేషన్లపై చర్చించేందుకు రాష్ట్రపతి, ప్రధాని సమయం కోరిన ప్రభుత్వం. రేపు ఎంపీలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్. సోనియా, రాహుల్ ఖర్గేతో సీఎం భేటీ. ఇక నవీన్ మిట్టల్కు దారేది, సర్వే నెంబర్ 194లో ఆయనతో పాటు పలువురు ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు భూముల కొనుగోలు. సొంతంగా కుటుంబ సభ్యుల పేరిట సైతం డాక్యుమెంట్స్లో చుట్టూ పట్టాదారులే. అక్కడికి వెళ్లేందుకు క్లాసిఫికేషన్లో లేని మార్గం. వివాదాస్పద స్థలాలంటూ ప్రచారం. నాగారం ల్యాండ్ ఇష్యూ పైన రెవెన్యూ సైలెంట్. భూదాన్ భూమి విషయంలో సస్పెన్స్. ఎన్ఓసీల జారీపై క్లీన్ చిట్కు ప్రయత్నాలు. ఇక ఉపరాష్ట్రపతిగా నితీష్ కుమార్, ధన్కడ్ రాజీనామాకు రాష్ట్రపతి ఆమోదం. ఇక రాష్ట్రపతి ప్రశ్నలపై వచ్చే నెలలో విచారణ. బిల్లులపై కేంద్రం, రాష్ట్రాలు అభిప్రాయాలు తెలపాలి, సుప్రీంకోర్టు ఆదేశాలు. ఇక ఇవి దిశలో వచ్చిన హైలైట్స్. ఇక స్వేచ్ఛలో ఏమన్నా చూద్దాం. మేల్కొందాం, కాపాడుకుందాం. ఫారెస్ట్ భూముల అక్రమాలపై గాలి జనార్దన్, మైనింగ్ మాఫియాకు తక్కువేం కాదు. చట్ట ప్రకారం డెక్కన్ అక్రమ మైనింగ్కు 1600 కోట్లు చెల్లించాల్సి వస్తుంది. స్వేచ్ఛ కథనాలతో కదిలిన అధికారులు. ఫ్లయింగ్ స్క్వాడ్ వస్తుందని 40 ఎకరాల కబ్జా భూమి చుట్టూ కూల్చివేతలు. 2023లో అక్రమంగా రెగ్యులరైజేషన్ చేసిన 25 ఎకరాల పరిస్థితి ఏంటి? డిఎఫ్ఓ సతీష్ అండదండలతోనే అటవీ భూముల అక్రమ మైనింగ్. ఏడాది క్రితమే డెక్కన్ సిమెంట్స్
విధ్వంసంపై వరుస కథనాలు. ఇక బీజేపీలో మైండ్ గేమ్, సొంత టీం కోసం ఎత్తులకు పై ఎత్తులు, ఇతర పార్టీలకు చెందిన వారితో సమావేశాలు, బండితో మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలి భేటీ, పార్టీలో ఒకరికొకరు పోటీగా ఫీలింగ్, స్టేట్ చీఫ్గా తప్పించడంలో ఈటెల హస్తముందనే అభిప్రాయంలో బండి, రఘునందన్ లాబియింగ్, అనేక అనుమానాలు, పక్కలో బల్లెంల ధర్మపురి అరవింద్, కమలనాథుల తలో దారి, ఒకరిపై ఒకరు పోటీ. కాంగ్రెస్ బీజేపీ ఒకటే, బీసీ రిజర్వేషన్లకు బీజేపీ మతం రంగు పులమడం బాధాకరం, 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ఆర్డినెన్స్ తీసుకురావాలి, ఎమ్మెల్సీ కవిత డిమాండ్. ఇక యూరియా కష్టాలు, కమలాపూర్లో యూరియా తిప్పలు, క్యూలో చెప్పులు, ఆధార్ కార్డులు, గంటల తరబడి బారులు, సమస్య తీర్చాలని రైతుల వినతి. ఇక నగరంలో ఫారిన్ టాయిలెట్లు, గ్రేటర్లో కొత్తగా పే అండ్ యూస్ వాష్రూమ్లు, తొలి దశగా సికింద్రాబాద్లో ఈఓఐల బిడ్ల ఆహ్వానం, 24న మధ్యాహ్నం 1 వరకు సమర్పణ గడువు, బీఓటీ ప్రాతిపదికన ఏర్పాటుకు యోచన, విదేశాల తరహాలో మెరుగైన నిర్వహణ కోసమే. ఇక ఇవి స్వేచ్ఛలో వచ్చిన హైలైట్స్. ఇక వార్త అంశాలు, సారాంశాలు చూసుకుందాం.